గుంటూరు జిల్లా కొండవీడు రైతు కోటయ్య మృతి చెందిన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. నిజ నిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకోవడంతో కమిటీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వాహనాలను వదిలేసి గ్రామంలోకి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. సీఎం పర్యటనకు ముందు కోటయ్య అనే రైతు కొండవీడు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసుల మీద ఆరోపణలు రావడంతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కోటయ్య కుటుంబ సభ్యులు నిజ నిర్ధారణ కమిటీకి ఎటువంటి విషయాలు వెల్లడించారు? అతనికి ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు ఏమొచ్చాయి? ప్రతిభ, కోటయ్య మృతికి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా పూర్తిగా దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. నిన్న పోలీసులు ఒక వీడియోని విడుదల చేశారు. పోలీసులు ఒక కానిస్టేబుల్ కోటయ్యని భుజం మీద తీసుకొని అంబులెన్స్ లో పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక విజువల్ విడుదల అవడంతో దాని చుట్టూతో కూడా ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అందులో భాగంగానే ఉదయం పత్తిపాటి పుల్లారావు మంత్రి కూడా సంఘటనా స్థలంలో పర్యటించారు. పర్యటించిన తర్వాత ఏదైతే స్థలం పోలీసులు తీసుకున్నారో అది కోటయ్యది కాదు. కోటయ్య కేవలం లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే, కౌలుకు తీసుకున్నటువంటి వ్యక్తి. అతను బొప్పాయి పంటతో పాటుగా పూల తోటలో పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అటు ఇటు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు వచ్చినటువంటి పోలీసులు పంటల పొలాలని తొక్కేస్తుండటంతో వ్యవహారం మీద గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత కొంతమంది పోలీసులు కోటయ్య మీద చేయి చేసుకున్నటువంటి విషయం మాత్రం వాస్తవం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే కోటయ్య చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇద్దరి మధ్య మాత్రమే సంఘటన జరిగింది. ఒక వ్యక్తి చనిపోతే పోలీసులు తమకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కూడా ఇదే విషయాన్ని వాకప్ చేసేందుకు ప్రయత్నించారు. వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. అయితే నడుచుకుంటానే కోటయ్య ఇంటికి వెళ్లారు. కోటయ్య ఇంటికి వెళ్లి వివరాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇంకోవైపు మంత్రి పుల్లారావు కూడా సవాల్ చేశారు. కోటయ్యది స్థలం అని చెప్పి నిరూపిస్తే కనుక రాజీనామా చేస్తారని చెప్పి మంత్రి సవాల్ చేయడంతో ఈ వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో కలకలంగా మారింది. ప్రతిభ, అయితే హరీష్, ఇక్కడ పోలీసుల తీరు చూస్తుంటే అనుమానాస్పదంగా కనిపిస్తోంది. నిన్న చూస్తే అతనికి హెల్త్ సరిగా లేదు, మానసిక స్థితి బాలేదు, దాంతో గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు. ఈ రోజు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు గ్రామస్తులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? అదే అంశం కీలకంగా మారింది. పోలీసులు కోటయ్య మీద చేయి చేసుకున్నారు అని చెప్పి పూర్తిగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు. ఎందుకంటే కోటయ్య ఒకవైపు, పోలీసులు ఒకవైపు ఉన్నారు. పోలీసులకు వాస్తవం చెప్పినా కూడా చెప్పలేనటువంటి పరిస్థితిగా ఉంది. అక్కడ ఏం జరిగింది అనేది వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఒక వ్యక్తి చనిపోయారు, కోటయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఇంకోవైపు పోలీసు వర్షన్ మాత్రమే ఉంది. పోలీసులు విడుదల చేసినటువంటి వీడియో ఒకటి అది బయటకు వచ్చింది. ఒక కానిస్టేబుల్ కోటయ్యని భుజం మీద తీసుకొని పరిగెడుతున్నటువంటి విషయాలు. ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి అతను కాపాడేందుకు పోలీసులు మానవతా దృక్పథంతో ప్రయత్నించి కష్టపడి అతను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పి పోలీసులు వాదన చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే పోలీసులు కొట్టారు. బొప్పాయి తోటలో పోలీసులు వెళ్లి బొప్పాయి కాయలు కోసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ కాస్త పోలీసులు కోటయ్య మీద చేయి చేసుకున్న దాకా వెళ్ళిందని చెప్పి గ్రామస్తులు, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవం ఏం జరిగింది అన్నది తెలియాలంటే కనుక అక్కడ వైసీపీ ఒకవైపు నిజ నిర్ధారణ కమిటీ చేస్తుంది. ఇంకోవైపు దీని మీద కోటయ్య పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే కానీ అసలు ఎలా చనిపోయాడు అనేది మాత్రం క్లారిటీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతిభ, అంటే అక్కడ స్పాట్ లో ఘర్షణ జరిగినప్పుడు పోలీసులు, కోటయ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. అతను ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అది పోలీసులు దగ్గర ఉండే సమక్షంలో జరిగి ఉండాలి. అది అయితే అతను పురుగుల మందు తాగడానికి ప్రయత్నించాడా? ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తున్నారు? పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు అనేది పోలీసుల వాదన. అయితే అంతకు ముందు అయితే మాత్రం పోలీసులు ఈ విషయం కూడా చెప్పలేదు. ఆకస్మికంగా ఉన్నపలంగా కూలిపోయాడు, చనిపోయాడని చెప్పారు. కానీ పురుగుల మందు తాగారని చెప్పి మాత్రం చెప్పలేదు. సంఘటనా స్థలంలో కూడా మనకి పురుగుల మందుకు సంబంధించినటువంటి డబ్బాలు కానీ ఏదైనా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ కూడా ఎక్కడ కనిపించలేదు. కనీసం ఫోరెన్సిక్ ఆధారంగా కోటయ్య ఒంటి మీద ఉన్నటువంటి బట్టల మీద ఏమన్నా ద్రవ పదార్థం ఏమైనా పడితే కనుక అదొక ఎవిడెన్స్ గా ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం లో ఎలా చనిపోయారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకవైపు, సాంకేతికంగా కోటయ్యకి ఉన్నటువంటి బట్టల మీద పడినటువంటి మరకలు, ఈ రెండే కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ రెండు వాస్తవాలు బయటకు వస్తే కనుక కోటయ్య మృతి మీద ఉన్నటువంటి అనుమానాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ హరీష్.